మనిషి ఇంకా రాలేదు, ఏదో టూర్ గీర్ అని చెప్తా ఉండే. నమస్తే నమస్తే. అది వాడు వస్తున్నాడు. టెస్టింగ్ చేసుకున్నారు కదా, షుగర్ గిగర్ అన్ని. నమస్తే నమస్తే సార్, మీరు బాగున్నారా? అల్లాడిచ్చినా లేకపోతే మీరు కూడా అల్లాడిచ్చినారు. ఏం అల్లాడిచ్చేది? మాది గండా గిండా అల్లాడిచ్చినారు సార్. అవన్నీ రోల్డ్ గోల్డ్లే. అది కూడా అడగ శాస్త్రం చెప్పి ఎక్కడ ఇవన్నీ రోల్డ్ గోల్డ్ అయితే మాకు పాటలు ఇచ్చకూడదు. అట్లా కాదు, ఏడని పోతే ఏం శాస్త్రాలు చెప్తావా అంటున్నారు. మంచి ప్లాన్ వేసినావు. కొడితే బ్యాగ్ వేసుకుని నువ్వు ఇట్లా పిలిచినప్పుడే చిలక కూడా వస్తుంది కదా, మళ్ళీ వస్తుంది. శాస్త్రం చెప్తుంది, మళ్ళీ పోతుంది, ఏడిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అదే మళ్ళీ ఎట్లా గోవా ప్లాన్. మీరు ఎట్లా చెప్తే అట్లా, ఎట్లా చెప్తే ట్రైన్ లో రండి. అంత దూరం నిలబడితే చెప్తాం. బడ్జెట్ ఎంత, ఎవరెవరు అదే ప్లాన్ వేసినా రాసి గీసి ఇట్లా నువ్వు ఈడ ఉండపా. నువ్వు ఊరికే ఈడ గోవా పోయినప్పుడు మా ఇంటి ఉండాలి. మిస్ అయిపోతే కష్టం ఉంటాడు. వాళ్ళు అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు అక్కలు ఈడ ఆరం పడుతున్నాడా బా. అది కాదు, ఈ పక్క ఈడుండపా. ఉంటున్నా మాస్టర్. నేనేమంటున్నానంటే ఆడికి పోయినాక ఎవరు ఖర్చులు వాళ్ళే చూడపా. సరే ఎవరు ఖర్చులు వాళ్ళే 20,000 పెట్టుకొని పోదాం. దానికోసం నేనేమంటున్నానంటే మనం ఇక్కడి నుంచి చాలా దూరం కాబట్టి మనం ఏమన్నా కొంచెం మనకి బీపీ గానీ షుగర్ గానీ ఏమైనా ఉంటే ముందే తెచ్చిపెట్టుకోండి టాబ్లెట్లు అంటున్నా. మామూలు టాబ్లెట్లు తెచ్చిపెట్టుకుంటే చీప్ అని చెప్పి కకృతితో కమండలం కాకుండా ఇంతగా తాగుదాం. అదే ఆడి దొరుకుతాయి, బీర్లు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. తక్కువ మనకినా తక్కువ, చాలా తక్కువ. వాటిని తాగుదాము. మళ్ళీ కకృతిలో కమండలం అయ్యి అంట బయట తాగేస్తే ఎవడు లేపేది, ఎవడు ఇబ్బంది పడతాము. మ్యాన్సన్ హౌస్ 220 రూపాయలకు మాత్రమే అక్కడ దొరుకుతుంది బాటలు. గాడి పాలు లెక్క ఉంటుందండి టేస్ట్. అదే చెప్పేది అది కాదప్పా. అది ఎందుకు తక్కువ రేటు చెప్తారండి. డైరెక్ట్ కంపెనీ ప్రొడక్షన్ సెల్ ఏమంటారు, మార్కెట్ రిటైల్ హోల్సేల్ పలానా ఏముండవు, ట్యాక్స్ ఉండదేమో, ఇంకా ఏముండవు కాబట్టి ఆ రేటుకి వాళ్ళు ఇస్తారు. మన గవర్నమెంట్ అది యాక్చువల్లీ ఈ ప్యాంట్లు గిన్నెలు సేలం కదా నిక్కర్లే బాగా ఎంజాయ్ చేద్దాము. అయితే మంచిగా నిక్కర్ అయితే షార్ట్లు తాగి ఏదికి పేరు పెట్టి నాకు మళ్ళీ ఎప్పుడు ఎట్లా వస్తావా నువ్వు చూస్తా. నాకు బెదుగులో 10 పెట్టుకుందాం అన్నా. అన్ని ఉంటాయి పైన దిగుతుంది. అవు నాకు ఒక డౌట్, పైన బాత్రూమ్ కూర్చుంటాం కదా, ఎక్కడ పడుతుంది, కింద పడుతుంది. అది ఏమన్నా అది బయో లెట్రిన్ అంటారు. అంటే అది స్టాక్ చేసుకుని ఏడాది పోయి ఈడుస్తుంది. నేనేమనుకుంటా ఒక రోజు అట్లా బండి మీద పోతుంటే పైనుంచి తప్పని వాడ బండి ముందర చూస్తే పైన పోతుంది. ఓడి ఎగ్గరా బండి బ్రేక్ వేసి ఏమో చిక్కు చూసి వాడిని చెప్పలే. మళ్ళీ ఎక్కడన్నా ప్లేన్ నుంచి కింద పడుతుంది వచ్చేట్లా కాకులు రెడ్డి అదనా ఇంత పడితే కాకి ఎరిగింటదా? ఇంత మాట్లాడతావు, అది ఎరిగేది ఇంత. అది ఇంత బయోకెమికల్ అంటే ఏం చేసినారంటే చిట్లిందే బండికి ముందర మడ్డాడికంతా చిట్లింది. ఇట్లానేవాడు
ఎరిగినాడు పైన చాలా మోపు ఎరిగినాడు ఒకేసారి ఇడిచినాడు కిందికి చుక్కలు కూడా పడింటాయి. కాదన్నా ఇప్పుడు ఆయన చెప్పినట్టు రగన్న చెప్పినట్టు అవి భయం ఉంటాయి. తెలుసుకోవాలి కదా మన ఆయన కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు ట్రైన్ జాగ్రత్త అంటే ముందర నేను లోడింగ్ అన్లోడింగ్ కింద చేసేసుకునేది పైకి ఎక్కేది. 2 రోజుల వరకు ఎట్లా ఉంటావు? 2 రోజులు ప్రయాణం అవుతుంది మనము 2 రోజులు కదా ఎందుకు సార్ మరి 2.5 గంటలు 2.5 గంట అంతేనా? మళ్ళీ ఈ నుంచి హైదరాబాద్ అట్లానే వాడు 2 రోజులు పడుతుంది నిలబడతాను నాకు తెలుసు కదా ఫస్ట్ టైం తెలియదా మరి 2 రోజులు అంటే అమెరికా కూడా పోవచ్చు. 24 గంటల 28 గంటల అమెరికా మొత్తం ప్లేన్ లో భోజనాలు అంతా వాళ్ళు వెంట కదా పొట్టెలకు వచ్చి భోజనం పెడతారు. నిజంగా లేదు లాంగ్ ఒకవేళ విమానాల్లో పోయేది ప్రయాణం ఉంటే అన్ని పెడతారు. 2 గంటల కంటే ఒక టీ ఇస్తారు. ఈ మంచి ఏమన్నా రాత్రి లాంగ్ జర్నీ అమెరికా వేరే స్విట్జర్లాండ్ అంటే లాంగ్ జర్నీ పోతారు కదా మలేషియా అట్లా. లాంగ్ జర్నీలో ఏమన్నా ఉంటే పెగ్గు ఇస్తారు డిస్కషన్ మనకు దగ్గరలా. ఈ మంచి నాకు చెప్పా ప్లేన్ లో అన్ని బాగా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పెడతారు గుద్దాలు తిందామనే నాకు అట్లా బాగుంటది అని చెప్పి నేను మీకు అడుగుతున్నా. అవేముండవు రైలు ఇచ్చినట్టు చేసి ఎక్కితే భోజనం ట్రైన్ లో మనం ట్రైన్లు ఇస్తారు కదా భోజనాలు అనుకున్నారు సార్. అప్పుడు మరి చాక్లెట్ ఇస్తారు, ఒక పెగ్ ఇస్తారు, ఒక వాటర్ బాటిల్ ఇస్తారు. పోతాం కదా మళ్ళీ ఏం నెక్క తక్కువ అవుతుందా ప్లేన్? అది ఏం కాదు పంచర్ ఏమన్నా అయితే ఏం కాదు. పంచర్ ఎందుకు అవుతుంది? పంచర్లు కాదు ఏం కాదు. ఇట్లా అంటదంట వచ్చినప్పుడు ఎవరన్నా పిచ్చినప్పుడు ఇట్లా అంటది. అది పిచ్చినప్పుడు గ్యాస్ ఎక్కువైపోయి పిచ్చినానుకో బండి తల కింద అయితే ఒక్కటి ముందు జరుగుతుందంట. బండి తల కింద మరి నేను ముందే చెప్తున్నా. ఎందుకంటే నేను నిలబడిపోతాను. బండి జంప్ చేస్తుందంట ఆ పిచ్చేటికే. బండి కాదు అది బస్సు, ఎవరు బస్సు. అదే మరి ఎవరు బస్సు గ్యాస్ రాకుండా మాత్రలు ఉన్నాయి పని చేద్దాంలే పెట్టించేసి ప్లేన్ లాస్ట్ లో ఇస్తాము. వెనక వేరే ప్లేన్ వస్తుంటే దానికి అంతే కదా. మనం ముందే పోతామా ముందు ఆ సీట్ కింద బొక్క పెట్టేది మనం ఉన్నోళ్ళు పట్టుకో ప్లంబర్ గాడు పైప్ సెట్ చేసి బయటకి ఇద్దాము. మనకి ఏమన్నా మన నలుగురికి ఫ్లైట్ ఫ్లైట్ చెక్ చేసి దాంట్లో వెయిట్ లిమిట్ ఉంటది చెక్ చేస్తారు. ఎట్లో అవి కిటికీలు పెద్దగా ఉంటాయి కదా అంతే కదా గాలికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోతుంది. మనం వాటి పోతాం కదా గోవాకి పోయిన కాడ తక్కువ అంటున్నారు కదా తెచ్చుకుని కూడా ఏమన్నా మనం ఇక్కడ 3 బాటిల్ తెచ్చుకోవచ్చు. మనకు పంచలింగాల కాంచి తీసుకొచ్చుకో తెలుస్తుంది. మళ్ళీ ఇంత బాటిల్ తెచ్చుకోలేము మనం. ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి 3 బాటిల్ మాత్రం అట్లా తీసుకోరాగలుగుతాం. రావచ్చా? తాకు నీ ఇష్టం తాగు. కానీ పర్మిషన్ ఫ్లైట్ ఉంటది కదా ట్రైన్ లో లేదా సొంతం కారు పెట్టుకుంటే తాకుంటూ రావచ్చు. వచ్చిందిలేనా ఆడే గోవాలని తాకుందాం బాగా తాగి పనుకుందాం ఆడే ఏమంటావు? చెప్పాలి కదా 20,000 తెచ్చుకోండి అంతే. అన్ని ఆడే కొనుక్కునేదే నిక్కర్లు ఆడేప్ప దొరికేది. కర్నూలు నుంచి వేసుకోపోతావా నిక్కర్లు? Ha ha ha!